నా వ్లాగ్కు స్వాగతం. ఈరోజు మనం ఆధ్యాత్మిక యాత్రలోని ఒక ముఖ్యమైన గమ్యం బద్రీనాథ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో బద్రీనాథ్ ఆలయం, పవిత్ర స్థలం, బ్రహ్మ కపాలం, వాటి చరిత్ర మరియు కొన్ని ప్రాథమిక వివరాలు ఉంటాయి. బద్రీనాథ్ పవిత్ర స్థల చరిత్ర మరియు విశేషాలు. బద్రీనాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర స్థలం. ఇది హిందువుల 4 ప్రధాన ధామాలలో చార్ ధామ్ ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఇది సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తులో ఉంది. బద్రీనాథ్ దేవాలయం విశిష్టమైన చరిత్రను కలిగి ఉంది. ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారు. పోయవలసిన మార్గం. బద్రీనాథ్ కు చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ నుండి హర్షిల్ లేదా రిషికేశ్ వరకు ట్రైన్ లేదా బస్సు తీసుకోవచ్చు. అక్కడ నుండి బద్రీనాథ్ కు చేరుకునే బస్సులు మరియు ప్రైవేట్ క్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ నుండి రిషికేశ్ వరకు ట్రైన్ లేదా బస్సు, రిషికేశ్ నుండి బద్రీనాథ్ వరకు బస్సు లేదా క్యాబ్, ట్రైన్లు మరియు ఫ్లైట్లు లభ్యం. గమనించవలసిన విషయాలు. చలికాలంలో వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది, కాబట్టి చల్లని బట్టలు తీసుకురావాలి. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎత్తులో ఉన్న కారణంగా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ధార్మిక క్షేత్రం. ఈ ఆలయం నారదుడు మరియు విష్ణుమూర్తి ఆరాధించినట్లు పురాణాలలో చెప్పబడింది. ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం ఆరాధన కోసం విస్తృతంగా ప్రచారం చేయబడింది మరియు పునర్నిర్మాణం తర్వాత పునీత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. స్కంద పురాణం, భాగవత పురాణం వంటి ప్రాచీన పుస్తకాలలో కూడా బద్రీనాథ్ ఆరాధన ప్రస్తావించబడింది. ఈ పురాణాలు బద్రీనాథ్ ఆలయ విశిష్టతను వివరించాయి. ఆలయం అలకనంద నది ఒడ్డున ఉంది. ఇది గంగ నది యొక్క ఉపనది. అలకనంద నదిలో స్నానము చేయడం పవిత్రంగా భావిస్తారు. బద్రీనాథ్ ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శైలికి చెందినది. ఈ ఆలయం పూర్వకాలంలో కల్నాడు రాజుల పరిపాలన కాలంలో నిర్మించబడింది. శతాబ్దాల తరువాత ఈ ఆలయాన్ని పలు మార్పులు మరియు పునర్నిర్మాణాలు చేశారు. ఈసారి ఆలయాలు తెరిచిన తరువాత అన్ని ప్రాంతాల నుండి భక్తులు, యాత్రికులు మరియు పర్యాటకులు ఒక్కసారిగా వచ్చారు. దీంతో జనసందోహం చాలా వేగంగా పెరిగింది. ప్రస్తుతం ఆలయాలకు దర్శనానికి క్యూలు దాదాపుగా 1.5 నుండి 2 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. భక్తులు తమ దర్శనం కోసం 4 నుండి 5 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు మరియు స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలు సజావుగా కొనసాగేందుకు మరియు భక్తులు సౌకర్యవంతంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ యాత్రికులు తమ సహనంతో మరియు ఆలయ నిర్వాహకులు ఇచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ తమ దర్శనం పూర్తి చేసుకోవాలి. బ్రహ్మ కపాలం, పూర్వ కథ మరియు పూజా విధానం. పూర్వ కథ. బద్రీనాథ్ ఆలయ సమీపంలో ఉన్న బ్రహ్మ కపాలం హిందువుల పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ స్థలం ప్రాచీన పురాణాలలో విశిష్టమైన స్థానం పొందింది. పురాణాల ప్రస్తావనలు బ్రహ్మ కపాలం గురించి అనేక పురాణాలలో ప్రస్తావించబడింది.
ప్రధానంగా బ్రహ్మదేవుడు చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు చెప్పబడింది. బ్రహ్మ కపాలంలో పిండ ప్రదానం చేయడం ద్వారా పితృల ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్మకం. ఈ స్థలంలో చేయబడిన పితృ తర్పణం వలన పితృల దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పూజా విధానం పూజ ప్రారంభించడానికి ముందు అలకనందా నదిలో స్నానం చేయడం ఆచారంగా ఉంది. ఇది శరీర శుద్ధికి, మానసిక శాంతికి ప్రధానమైనది. బ్రహ్మ కపాలంలో పూజారులు భక్తులకు పూజ నిర్వహణలో సహాయపడతారు. పూజారులు పూజా విధానాలు, మంత్రాల పఠనం ద్వారా పితృ తర్పణం, పిండ ప్రదానం నిర్వహిస్తారు. పితృలను తృప్తిపరచడానికి పిండ ప్రదానం ప్రధానమైనది. పూజారి సూచించిన విధంగా పిండాలను జలంలో వదలడం చేయాలి. పూజారి చెప్పే మంత్రాలను పునరావృతం చేస్తూ పూజను కొనసాగించాలి. బ్రహ్మ కపాలం పేరు ఎలా వచ్చింది? బ్రహ్మ కపాలం పేరుకు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రసిద్ధి. ఒకసారి శివుడు తన తండ్రి బ్రహ్మను శాపం వలన హతమార్చాడు. ఆ సమయంలో బ్రహ్మ యొక్క తల శివుని త్రిశూలం మీద ఆగిపోయింది. ఆ తల శివుని త్రిశూలం మీద నుండి పోవడంతో శివుడు బ్రహ్మ హత్యా పాపం నుండి విముక్తి పొందాలని తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ ప్రదేశం బ్రహ్మ కపాలం అని పిలువబడింది. పితృ తర్పణం ద్వారా పితృల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థన చేయాలి. ఈ తర్పణం వలన పితృల దోషాలు తొలగిపోతాయని విశ్వసించబడింది. పూజా సమయంలో పాటించవలసిన నియమాలు: శ్రద్ధతో, భక్తితో పూజ నిర్వహించాలి. పూజ సమయంలో స్వచ్ఛమైన దుస్తులు ధరించడం మంచిది. బ్రహ్మ కపాలంలో పురోహితులు అందుబాటులో ఉంటారు. పూజ నిర్వహణకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు పూజలు నిర్వహించవచ్చు. పూజా సమయాలను ముందుగా పూజారితో సంప్రదించడం మంచిది. బద్రీనాథ్ ఆలయం సమీపంలో ఉన్న తప్తకుండ్ దాని చల్లటి వాతావరణంలో కూడా సప్త సుధా తరంగాల ద్వారా సంతోషకరమైన తాపం కలిగిస్తుంది. పురాణ ప్రస్తావనలు, పురాణ కథల ప్రకారం తప్తకుండ్ శ్రేష్ఠ మహర్షి అగస్త్యుని తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. అగ్ని దేవుడు స్వయంగా ఈ కుండంలో స్థితి చేస్తాడని విశ్వసిస్తారు. అందుకే ఇది శాశ్వతంగా ఉష్ణంగా ఉంటుంది. భక్తులు బద్రీనాథ్ ఆలయానికి దర్శనానికి ముందు తప్తకుండ్లో స్నానం చేస్తారు. ఇది పవిత్రతను కలిగిస్తుందని, అన్ని పాపాలను క్షమించేవిగా నమ్ముతారు. ఈ కుండంలో స్నానం చేస్తే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మరియు ఆత్మకు శాంతి లభిస్తుందని భావిస్తారు. తప్తకుండ్ బద్రీనాథ్ ఆలయం సమీపంలో ఉన్న గర్మ జలాశయం జియోథెర్మల్ ఉత్సర్గల వల్ల ఏర్పడింది. ఇది భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రతల వల్ల నీరు వేడిగా ఉండటం వల్ల ఉద్భవించింది. హిందూ పురాణాలలో తప్తకుండ్ గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. విష్ణు చరిత్ర హిందూ పురాణాల ప్రకారం ఈ గర్మ జలాశయం విష్ణు భగవానుడి స్వామి బద్రీనారాయణుని తపస్సు వల్ల ఏర్పడిందని నమ్ముతారు. అగ్నిదేవుడు ఈ నీరు అగ్ని దేవుని పవిత్రతను కలిగి ఉందని నమ్ముతారు. ఈ నీరు అనేక ఔషధ గుణాలను కలిగి ఉండటంతో స్నానం చేసిన తరువాత శారీరక సుఖం పొందుతారని నమ్ముతారు. ఈ జలాశయంలో స్నానం చేసిన అనేక మంది భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ నీరు వారికి ఆధ్యాత్మిక మరియు శారీరక శుభ్రతను అందించిందని. శాస్త్రవేత్తలు ఈ నీటిలో గల ఖనిజాలు మరియు ఉష్ణోగ్రతలను పరిశీలించి దీనికి వైద్య గుణాలు ఉన్నాయని నిర్ధారించారు. బద్రీనాథ్ సమీపంలో సందర్శించదగిన ప్రదేశాలు: మన్నా గ్రామం, మనా విలేజ్. చరిత్ర: మన గ్రామం భారతదేశంలో అత్యంత ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామం.
ప్రాముఖ్యత ఇది భీంపుల్, భీమనపట్టు మరియు వేద విర్హణ ఆశ్రమం వంటి అనేక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు దగ్గరగా ఉంది. వసుధార జలపాతం, వసుధార ఫోల్స్. చరిత్ర: ఈ జలపాతం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది మరియు హిమాలయ పర్వతాలలో ఒక అందమైన దృశ్యంగా ఉంది. ప్రాముఖ్యత: భక్తులు మరియు ప్రకృతి ప్రేమికులు తరచూ ఈ ప్రదేశానికి సందర్శిస్తారు. తప్త కుండ్, టాప్ కుండ్. చరిత్ర: ఇది బద్రీనాథ్ ఆలయ సమీపంలో ఉన్న ఒక గర్మ జలాశయం. ప్రాముఖ్యత: భక్తులు ఇక్కడ గంగా నదిలో స్నానం చేసి తమ పాపాలను తుడిచేసుకోవాలని నమ్ముతారు. నీలకంఠ శిఖరం, నీల్కంఠ్ పీక్. చరిత్ర: నీలకంఠ శిఖరం హిమాలయ పర్వత శ్రేణిలో ఒక అద్భుతమైన శిఖరం. ప్రాముఖ్యత: ఇది ప్రకృతి ప్రేమికులకు మరియు పర్వతారోహకులకు ప్రత్యేక ఆకర్షణ.